బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఒక సీరియస్ ఇష్యూపై ఘాటుగా స్పందించారు. మహారాష్ట్రలోని ఠానే జిల్లాలో జరిగిన ఒక దారుణ ఘటనపై సోషల్ మీడియా వేదికగా తన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలాచిత్కా పిల్లల ఆసుపత్రిలో రెసిడెన్షియల్ పై ఓ వ్యక్తి విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై జాన్వీ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేయడం మరింత చర్చకు తెరలేపింది. అయితే మరో వీడియోను సోనాలి ముందుగా గోకుల్ తల్లిపై చెంపదెబ్బ కొట్టినట్టు కనిపించింది. దాంతోనే ఈ వివాదం మరింత ముందుకు సాగిందని భావిస్తున్నారు. కాగా ఇప్పటికే బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే చర్యలు తీసుకొని గోకుల్ ఝాను అరెస్టు చేశారు. తరువాత కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ 'ధడక్' సినిమాతో సక్సెస్‌ఫుల్ డెబ్యూను సొంతం చేసుకుంది. ఆ తర్వాత 'ది కార్గిల్ గర్ల్', 'రూహీ', 'మిల్లీ', 'గుడ్ లక్ చెర్రీ' వంటి సినిమాలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే టాలీవుడ్‌లో కూడా ఎన్టీఆర్ సరసన 'దేవర' సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు, సనా దర్శకత్వంలో ఈ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'పెద్ది' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.